హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాను బ్లాగ్స్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అర్థమెటిక్ గురించి ఈరోజు క్లాసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, ప్రీవియస్ ఇయర్ ఆల్రెడీ 10th డిసెంబర్ 2021 వచ్చిన క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్స్ తీసుకున్నాను. మీరు పేపర్ చూడంగానే ఏ క్వశ్చన్స్ చేయాలి, ఏ క్వశ్చన్స్ చేయకూడదు, లాస్ట్లో చేయాలి అనేది వెంటనే రికగ్నైజ్ చేయాలి. బికాస్ ఆఫ్ ఆన్సర్ తొందరగా వచ్చేవి చాలా ఈజీగా క్లియర్ అయిపోయాయి, ఆన్సర్ పర్ఫెక్ట్గా కరెక్ట్ అయ్యేవి ఉంటాయి. అవి చూసుకొని ఫస్ట్ అవే అటెంప్ట్ చేయండి. బికాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ వచ్చేది, ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాము అని అనిపించింది. అండ్ మోర్ ఓవర్ టఫ్ క్వశ్చన్స్ అన్ని లీవ్ చేయండి. ఇప్పుడు ప్రెసెంట్ ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, నేను ఆ 5 to 6 క్వశ్చన్స్ చెప్తాను. జస్ట్ క్వశ్చన్ చదివి మనం ఆన్సర్ చేయగలం. ఎటువంటి ఫార్ములాస్ ఏం అవసరం లేదు. జస్ట్ క్వశ్చన్ చదువుతా వాడు ఎట్లా ఇచ్చాడో అట్లా చదువుకుంటా పోతూ ఆన్సర్ చేసేస్తాము. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూస్ఫుల్ అయింది. ఫస్ట్ అందరు రేషియో అండ్ ప్రొపోర్షన్ అంటున్నారు కాబట్టి ఆ క్వశ్చనే తీసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్, లాస్ట్ ప్రీవియస్ వీడియోలో నేను ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, x plus y is to x minus y is equal to 23:3. What is the value of x square minus y square by x square plus y square? ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలి అని అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకంటే ముందు రేషియో అండ్ ప్రొపోర్షన్ ఈ క్వశ్చన్ స్టార్ట్ అవ్వకంటే ముందు జస్ట్ బేసిక్స్ ఒక 2-3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కువ ఏం చెప్పను. a/b is equal to 1:2 అని ఇచ్చి, b/c equal to 2:3 అని ఇచ్చారైతే ఇస్తే, ఒకవేళ a/b/c అని అడిగితే ఆన్సర్ ఎట్లా అటెంప్ట్ చేయాలి? జస్ట్ చాలా ఈజీ అండి. ఫస్ట్ a/b 1:2, b/c 2:3. రెండిట్లో కామన్ ఏది? బి. కామన్ బి ఉంది. ఇక్కడ కామన్ ఉందా లేదా చూసుకోండి. ఎస్, కామన్ ఉందంటే జస్ట్ ఏం లేదు, 1:2:3 డైరెక్ట్ గా వేసేయటమే 1:2:3 అని. ఇఫ్ సపోజ్ కామన్ లేకపోతే a/b is equal to 1:2, b/c is equal to 3:5 ఇట్లా ఉందంటే, ఇక్కడ కామన్ ఉంది బీబీ, బట్ ఇక్కడ కామన్ లేదు. అప్పుడు ఏం చేయాలి? జస్ట్ ఏం లే, కామన్ చేసుకోవాలి. ఇంటూ 3, 3 2 6, ఇంటూ 2, 3 2 6. సో ఇట్లా ఓన్లీ 2కే మల్టిప్లై చేయాలంటే కాదు, టోటల్ ఈ రేషియో మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయాలి, ఈ రేషియో మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు a/b/c ఏమొచ్చింది? 3:6:10. ఇది బేసిక్ a/b/c అనేది. సో ఇలా ఈజీగా చేసేయచ్చు. ప్రెసెంట్ ఈ క్వశ్చన్ చూద్దాము. ఈ క్వశ్చన్ నేను జనరల్గా ఎట్లా సాల్వ్ చేయాలని చెప్తాను, ప్రీవియస్గా మొత్తం సొల్యూషన్ మొత్తం చెప్పను. చూడండి, x plus y is equal to 23, x minus y is equal to 3. 1/, వేసుకోండి. కేలు అయ్యేం ఎక్స్లా అవసరం లేదు, ఏం పెట్టమాకండి. ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. 2x ఈక్వల్ టు 26, x ఈక్వల్ టు 13. అసలుకి ఈ స్టెప్స్ కూడా వేయకూడదు. x plus y 23, x minus y 3, y క్యాన్సిల్ అయిపోతే 2x 26, x 13. నెక్స్ట్ x 13 వచ్చేసింది. y ఎట్లా? ఈ ఎక్స్ వాల్యూ తీసుకెళ్లి ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయటం. మీకు నచ్చిన దానిలో, ఇక్కడ పెద్దగా ఉన్నది కాబట్టి ఇందులో చిన్న దానిలో చేద్దాము. x 13 minus y is equal to 3. స్టెప్స్ ఏమేయకూడదండి, డైరెక్ట్ గా వేసేయాలి. -3 is equal to y equal to 10. x 13 వచ్చింది, y 10 వచ్చింది. ఏం చేద్దాం? జస్ట్ x y తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేయటమే. 13². నేను ప్రీవియస్ నా వీడియో చూసిన వాళ్ళందరికీ మరీ చెప్పింది ఏంటంటే, స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్ ఇవి నేర్చుకోమని. చూసారా ఎంత యూజ్ అయిద్దో? 13² 169, డైరెక్ట్ వేయటమే. y² 100, x² 169 ప్లస్ 100, 69/269.
ఆన్సర్ ఇది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ 10th December 2021లో వచ్చింది. నోట్ చేసి పెట్టుకోండి. ఒకవేళ ఇలా కాకుండా వేరేగా క్వశ్చన్ x² + y² - xy డివైడెడ్ బై x² + y² + xy ఎలా ఇచ్చిన ప్రాబ్లం ఎట్లా ఇచ్చినా జస్ట్ x + y x - y ఇస్తే జస్ట్ x వాల్యూ y వాల్యూ కనుక్కోండి, అందులో సబ్స్టిట్యూట్ చేసేయండి అంతే. అండ్ ఒకవేళ 2x + y 2x - y ఇలా ఇచ్చిన క్వశ్చన్ ఎలా వచ్చినా ఈక్వల్ టు అన్న రేషియోలో ఉందంటే జస్ట్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. ఇది ఫార్ములా ఏం లేదు, జస్ట్ క్వశ్చన్ చూసి అటెంప్ట్ చేయొచ్చు. సో సెకండ్ వన్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో అడగండి అండి, నేను క్లియర్గా మళ్ళీ చెప్తాను. అండ్ ద సెకండ్ వన్ ఈస్ అన్ని 10th December తీసుకున్నాను, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని. ఇఫ్ 45% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 45% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ అనదర్ నెంబర్. వాట్ ఈస్ ద ఎటువంటి ఫార్ములా అవసరం లేదు, జస్ట్ నార్మల్గా చూసి అటెంప్ట్ చేయొచ్చు. ఇవి ఫార్ములా బై హార్ట్ చేసి మర్చిపోవటము అవేం ఉండదు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ టు ది సెకండ్ నెంబర్? క్వశ్చన్ అర్థమైంది కదా, ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి రేషియో అడిగారు. సో ఇది కూడా రేషియో అండ్ ప్రపోర్షన్ ఉండే వచ్చింది అండ్ పర్సెంటేజెస్ ఇన్వాల్వ్ అయ్యింది. సో 45% ఏమన్నారు, 45% ఆఫ్ ఏ నెంబర్, ఒక నెంబర్ యొక్క 45% అంట. 45% యొక్క నెంబర్ జస్ట్ 1 అని తీసుకోండి, ఎక్స్ వై మీకు నచ్చింది తీసుకోండి. 1 2 ఎందుకు తీసుకుంటున్నానంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అని క్లియర్ గా చెప్పారు కాబట్టి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి స్టార్టింగ్ నుండే 1 2 అని తీసేసుకున్నాము. 45% ఈజ్ ఈక్వల్ టు 2/3. వాళ్ళు ఏది ఇచ్చారో అది డైరెక్ట్ వేసేయండి. 2/3 ఆఫ్ అనదర్ నెంబర్, ఇంకొక నెంబర్ యొక్క 2/3 అన్నారు. ఇక్కడ ఏమన్నా ఫార్ములా యూజ్ చేసాము? ఏమి యూజ్ చేయలేదు, జస్ట్ వాడు ఇచ్చిన క్వశ్చన్ అలా ఈక్వేషన్ ఫామ్ లో వేసాము అంతే. క్యాన్సిలేషన్ చేయండి. 5 9s are 5 20s are. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ నెంబర్ టు ద సెకండ్ నెంబర్ అన్నారు. ఫస్ట్ నెంబర్ టు ద సెకండ్ నెంబర్, ఫస్ట్ నెంబర్ టు ద సెకండ్ నెంబర్, సెకండ్ నెంబర్ టు ఫస్ట్ నెంబర్ అని కూడా అడుగుతారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. స్టార్టింగ్ ఎగ్జామ్ ప్రెషర్ లో ఉండి సరిగ్గా చూసుకొని వేయండి. ఫస్ట్ టు సెకండ్ 40/27 అయిపోయింది ఆన్సర్. 2 steps లో అయిపోయింది. ఏమన్నా ఫార్ములాస్ వేసామా? ఏమీ వేయలేదు, జస్ట్ అక్కడ ఉన్నది చదివేసాము. ఇప్పుడు 5 questions చెప్తానండి. 5 2s are 10 marks. ఈజీగా ఎటువంటి ఫార్ములాస్ లేకుండా క్రాక్ చేయొచ్చు. ఇది సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము. చూసారా, చాలా ఈజీ. సో ఏమేమి అటెంప్ట్ చేయాలో చూసుకోండి. ఫస్ట్ థర్డ్ వన్ చూసేద్దాము. ద ఇన్కమ్ ఆఫ్ ఏ, ఇప్పుడు ఈ క్వశ్చన్స్ చూసారు కదా, ప్రీవియస్ ఇయర్స్ అన్ని ఆన్లైన్ లో ఉంటాయి. ఒకసారి ఓపెన్ చేసేసి ఈ ప్యాటర్న్ లో ఏమేమి ఉన్నాయో చూసుకొని అన్ని అటెంప్ట్ చేయండి. మీరు ఈజీగా నెక్స్ట్ ఎగ్జామ్ లో 10 marks ఎటుపో. ఇన్కమ్ ఆఫ్ ఏ ఈస్ 40% మోర్ దాన్ ది ఇన్కమ్ ఆఫ్ బి అండ్ ద ఇన్కమ్ ఆఫ్, క్వశ్చన్ చూస్తే చాలా పెద్దగా ఉందని భయపడమాకండి. వాళ్ళు ఏది చెప్తారో అదే వేసేద్దాము. ఈ క్వశ్చన్ వచ్చేసి సాల్వ్ చేసేద్దాం. 30% లెస్ దాన్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి. The income of A is
వాట్ పర్సెంట్ లెస్ దాన్ ఇన్కమ్ ఆఫ్ సి. ఇది క్వశ్చన్. దీన్ని సాల్వ్ చేయటం కంటే ముందు ఈ క్వశ్చన్ ట్రై చేసి చూడండి ఒకసారి, మీకు ఎంత ఈజీగా వచ్చిందో చూడండి. A/B+C is equal to 1:3. C/A+B is equal to 5:7. ఇక్కడ ఏముంది, నేను ప్రీవియస్గా ఏం చెప్పాను, బీబీ చూసుకోండి అన్న. ఇక్కడ కామన్గా ఏదన్నా ఉందా? AC, నో. B+C ఎక్కడ ఉందా? లేదు. A+B ఎక్కడ ఉందా? లేదు. సో కామన్గా ఏది లేదు. ABC 3 ఇన్వాల్వ్ అయితే ఉన్నాయి. సో A+B+C, ఇక్కడ A+B+C ఎంత ఉంది? 4. ఇక్కడ 12. ఎప్పుడైనా A+B+C, ఇక్కడ A+B+C సేమ్ ఉండాలి. ఆ ఎఫిషియన్సీ అనేది సేమ్ ఉండాలి. సో ఇక్కడ ఇంటూ 3 చేస్తే సేమ్ అయిపోయింది. A/B+C ఈజ్ ఈక్వల్ టు 3:9. అర్థమైందా? ఇక్కడ ఎఫిషియన్సీ, టోటల్ అమౌంట్ చూస్తే 12 ఉంది, బట్ ఇక్కడ 4 ఉంది. ఇంటూ 3 చేస్తే 12 అయిపోయింది కదా. 3 చేయాలి అంటే టోటల్ చేయాలి, ఓన్లీ 1 కాదు. 3:9. ఇది 12, ఇది 12. ఓకే, సేమ్ ఉంది. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 3 అన్నట్టు. ఇక్కడ నుండి సి వాల్యూ ఎంత? 5. బి వాల్యూ ఎంత ఇద్ది? ఇక్కడ ఏం లేదు, సి వాల్యూలో 5 పెట్టేయండి. 9, 4. 5 + 4 9. అప్పుడు A/B/C అడగనివ్వండి, లేకపోతే B/A+C అడగనివ్వండి. B/A+C అడిగితే ఎట్లా ఇస్తారు ఆన్సర్? బి వాల్యూ ఎంత వచ్చింది? 4. A+C ఎంత? A3, C5 8. 1:2. అంతే. జస్ట్ చాలా సింపుల్. A/B, B/C ఇస్తేనేమో BB కామన్ ఉందో లేదో చూసుకోవాలి. అలా కాకుండా ఇట్లా ఎడిషన్స్ లో ఏమన్నా ఇస్తే దీని ఎఫిషియన్సీ టోటల్ అమౌంట్ అనేది ఈక్వల్ ఉండాలి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 12 ఉంది. దీన్ని కూడా ఈక్వల్ చేసుకుందాం. ఎట్లా ఇది ఈక్వల్? 12 అంటే 4 × 3 = 12. 12 వచ్చేసింది. 12 అంటే 3:9. ఏ వాల్యూ ఎంత? 3. B+C ఎంత? 9. ఈక్వేషన్స్ వేయమాకండి. ఇక్కడ ఏ వాల్యూ 3 రాగానే ఇక్కడ సి వాల్యూ 5 అయిపోయింది. జస్ట్ ఏ వాల్యూలో ఇక్కడ 3 పెట్టండి, లేకపోతే ఇక్కడ 5 పెట్టండి. 9 - 5 బి వాల్యూ 4 వచ్చేసింది. 1 స్టెప్ లో వేసేయండి, అంతేగాని ఈక్వేషన్స్ వేసుకొని కన్ఫ్యూజ్ అవ్వమాకండి. చాలా సింపుల్. సో ఇది అర్థమైంది కదా. ఈ ప్యాటర్న్ లో ఏ క్వశ్చన్స్ వచ్చినా చేసేయచ్చు ఈజీగా. ఫస్ట్ ఇప్పుడు మనకు వచ్చిన క్వశ్చన్ చూద్దాం. చాలా ఈజీ. వాళ్ళు ఏమి ఇచ్చారో అది వేసేద్దాం. ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 40% మోర్ దాన్ ది ఇన్కమ్ ఆఫ్ బి అన్నారు. అంటే ఇన్కమ్ ఆఫ్ ఏ బై బి 40% మోర్. ఈ స్టెప్ డైరెక్ట్ గా వేసేయాలి. బి ఒకవేళ 100 రూపీస్ అయితే ఏ ఎంత అయింది? 140 అయింది. 40% మోర్ అన్నారు. 2 7s are 2 5s are 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 2 7s are 2 5. రేషియో ఎంత వచ్చింది? A/B 7/5 వచ్చింది. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ద ఇన్కమ్ ఆఫ్ సి ఈస్ 30% లెస్ దాన్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి. ద ఇన్కమ్ ఆఫ్ సి ఈస్ 30% లెస్ దాన్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి. 30% లెస్ అంటే 70 100. 7/10 వచ్చింది. మీకు నేను ప్రీవియస్ దానిలో చెప్పాను క్లియర్గా. ఇక్కడ A+B ఎఫిషియన్సీ ఎంత? 12. ఇక్కడ ఎంత ఉంది? 10. బట్ ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉండాలంటే ఇంటూ 5 ఇంటూ 6 60. సో ఇంటూ 5 చేస్తే 7 5s are 35, 5 5s are 25. A/B రేషియో ఇట్లా వచ్చింది. C/A+B ఎంత వచ్చింది? 6 7s are 42, 6 10s are 60. సో A+B ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? 60 వచ్చింది. Cది 42, A 35, B 25. ఇప్పుడు ఏమడిగారు? ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ ది ఇన్కమ్ ఆఫ్ సి అన్నారు. ఇన్కమ్ ఆఫ్ ఏ ఎంత ఉంది? 35. ఏ ఇన్కమ్ ఎంత?
35. ఇన్కమ్ ఆఫ్ సి ఇన్కమ్ ఎంత 42. ఎంత లెస్ ఉంది 7. లెస్ దాన్ ది ఇన్కమ్ ఆఫ్ సి అన్నారు 42. పర్సంటేజ్ లో అడిగారు 7 1s 7 6 1/6. నా ఫస్ట్ క్లాస్ చూసుంటే ఇది ఈజీగా చెప్పేస్తారు 1/6 16 చాలా ఈజీగా సాల్వ్ చేసే మెథడ్ ఇది. ఏం లేదు, జస్ట్ క్యాజువల్ గా ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈస్ 40% మోర్ దాన్ ది ఇన్కమ్ ఆఫ్ బి. 40% మోర్ అని ఆల్రెడీ క్లియర్ గా ఇక్కడ ఇచ్చేసారు. 40% మోర్ అంటే 140/100 7/5. బి 100 అనుకుంటే ఏ ఎంత అయింది 140. ఏకి బికి ఒక రేషియోలో రాసుకున్నాం అంతే. నెక్స్ట్, అండ్ ద ఇన్కమ్ ఆఫ్ సి ఈస్ 30% లెస్ దాన్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి. టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బితో పోలిస్తే సి ఎంత 30% లెస్ అంట. సి ఎంత అంటే ఏ అండ్ బి ఒకవేళ 100 ఉంటే సి ఎంత ఉండొచ్చు 70. ఇదంతా లెట్ ఉంటే మనకు ఎగ్జాక్ట్ గా తెలీదు, వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి జస్ట్ నార్మల్ గా రేషియోలో వేసుకున్నాం. ఈ బి ఎంతన్నా ఉండేయండి, ఏ ఎంతన్నా ఉండండి, ఏ రేషియోలో ఉంటాయి 7:5 రేషియోలోనే ఉండిద్ది మీరు ఎంత క్యాలిక్యులేట్ చేసినా. C/A+B కూడా 7/10 రేషియోలోనే ఉండిద్ది. సో 70/100 అని వేసుకున్నాం 30% లెస్ కాబట్టి. సో 7/10. మీకు నేను ప్రీవియస్ గా ఒక దానిలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏం చెప్పాను, ఇక్కడ ఏబి ఉంది, ఇక్కడ A+B ఉంది. ఎఫిషియన్సీ అనేది సేమ్ ఉండాలి. A+B ఎంత ఉంది 12 ఉంది. ఇక్కడ ఎంత ఉంది A+B 10 ఉంది. ఈ రెండు సేమ్ అవ్వాలి. ఎట్లా అవ్వాలి 12 5 60 10 6 60. సో 60. A+B ఎంత వచ్చేసింది 60 వచ్చేసింది. నేను క్లియర్ గా చెప్తున్నాను, రేషియో అనేది A:B అన్నా A/B అన్నా ఒకటే. ఇంటూ అనేది 1:2 అన్నప్పుడు ఇంటూ 2 చేస్తున్నప్పుడు రేషియోకి మొత్తానికి చేయాలి, ఓన్లీ 2 కాదు. ఇక్కడ కూడా అంతే 12 × 5 చేస్తున్నాము అని అంటే టోటల్ చేస్తున్నాము 7కి 5కి రెండింటికి మల్టిప్లై చేయాలి. ఓన్లీ 7కో ఓన్లీ 5కో చేయకూడదు. సో 7 5 35 5 5 25 ఇస్తాం కదా. A35 C42. మనల్ని ఏం అడిగారు, ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఇస్ వాట్ % లెస్ దాన్ ఇన్కమ్ ఆఫ్ సి. వాట్ పర్సెంట్, ఎంత పర్సెంట్ తక్కువ అన్నారు. ఎంత పర్సెంట్ తక్కువ, ఫస్ట్ అసలు ఎంత తక్కువ ఉంది 7. ఎంతకంటే తక్కువ 42 కంటే ఎంత తక్కువ 16 2/3%. ఇట్లా ఇందులో ఫార్ములా మనం ఒక్కడు కూడా యూజ్ చేయలేదు, మొత్తం రేషియో అండ్ ప్రొపోర్షన్ జస్ట్ వాళ్ళు ఇచ్చినట్లు వేసుకున్నాం అంతే. ఒక్కడు కూడా ఫార్ములా నేను యూజ్ చేయలేదు ఇక్కడ. జస్ట్ ట్రిక్కీగా ఆలోచించి చేసేయండి, ఈజీగా క్లియర్ అయిపోతారు. అండ్ దెన్ లాస్ట్ క్వశ్చన్ ఈరోజు మన క్లాస్లో, చాలా ఈజీ. 30% ఆఫ్ x - y. చాలా ఈజీ అండ్ చాలా మందికి ట్రిక్కీగా అనిపించిద్ది. ఇది ఖచ్చితంగా చూడండి. ఈ క్వశ్చన్స్ అన్నిట్లో ఈ క్వశ్చన్ 100% చూడండి, బికాస్ ఆఫ్ ఈజీ స్కోరింగ్. దెన్ అండ్ ఈజీగా కన్ఫ్యూజ్ అవుతారు. నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్గా చెప్తాను. వాట్ % ఆఫ్ x ఈజ్ y. కన్ఫ్యూజన్ ఎక్కడవుతారో చెప్పనా, ఇక్కడ. ఇది చూసారంటే ఫస్ట్ కన్ఫ్యూజ్ x/y y/x. ఫస్ట్ చూడండి, చాలా ఈజీగా చెప్తాను నేను. సో ఫస్ట్ వాళ్ళు అసలుకి ఏమి ఇచ్చారో అది క్లారిటీగా వేసేద్దాము. 30% అంటే నేను డైరెక్ట్గా 3/10 వేసేస్తున్నాను. 3/10 × x - y ఈజ్ ఈక్వల్ టు 20%. 20% అని నా ప్రీవియస్ వీడియోలో చూసిన వాళ్ళందరూ చెప్పేస్తారు 1/5 అని. చూసారా ఎంత యూజ్ అవుతుందో, నేను పర్సంటేజ్ చెప్పింది ప్రీవియస్ వీడియోలో చెప్పింది ప్రీవియస్ క్వశ్చన్ ఆన్సర్స్ లో ఎన్ని చోట్ల యూజ్ చేశాను నేను. జస్ట్ ఒక 1 వీడియో అదే 3-4 టైమ్స్ చెప్పుకుంటాను నేను. సో అంత యూస్ఫుల్ అయింది, అసలు మిస్ కాకుండా చూడండి. అది కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను. 5 1s 5 2s. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే x - y/x + y ఈజ్ ఈక్వల్ టు 2/3. ఈ 2 ఇటు వెళ్ళిద్ది, ఈ +y ఇటు వచ్చేసిద్ది. నెక్స్ట్ ఇది చూడంగానే మీకు ఏమనిపిస్తుంది, నేను ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేశాను చూడండి, ఇదే ప్యాటర్న్ లో ఉంది కదా. 2x = 5, x = 5/2 అంటే 2.5.
డైరెక్ట్ స్టెప్స్ వారీగా వేసుకొని కొంచెం ప్రాక్టీస్ అయ్యేంత వరకు, తర్వాత అస్సలు ఏమాకండి. నెక్స్ట్ 2.5 ఎక్స్ 2.5 వచ్చింది, వై 2.5 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి 0.5. స్టార్టింగ్ లో కొంచెం కన్ఫ్యూజన్ ఉండిద్ది కాబట్టి, ప్రాక్టీస్ అవ్వాలి కాబట్టి స్టార్టింగ్ లో కొంచెం స్టెప్స్ వేసుకుంటూ వేయండి. కానీ వన్స్ ప్రాక్టీస్ అయ్యి ఒక 10 క్వశ్చన్స్ చేసిన తర్వాత స్టెప్ అనేది 2 సింగిల్ స్టెప్ ఆర్ 1 స్టెప్ లో అయిపోవాలి. బికాస్ ఆఫ్ ఎస్ఎస్సి అనేది టైం మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎక్స్ వాల్యూ వచ్చేసింది, వై వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏమేయాలి, వాట్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వై, వాట్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వై అంటే ఎక్స్ బై వైయా, వై బై ఎక్సా? కన్ఫ్యూజన్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. వై బై ఎక్స్ వేయాలా, ఎక్స్ బై వై వేయాలా? ఏం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి ఈ విషయం మాత్రం. ఆఫ్ ఎక్కడ ఉంటే ఆఫ్ పక్కన ఏదున్నా అది బై వేసేయండి. ఆఫ్ పక్కన వాట్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వై, ఇలాంటి క్వశ్చన్ వచ్చిందంటే వాట్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వై అన్న క్వశ్చన్ వచ్చిందంటే ఆఫ్ పక్కన ఏది ఉంటే అది కింద వేయండి, ఈజ్ పక్కన ఏది ఉంటే అది పైన వేయండి. న్యూమరేటర్ లో వై వచ్చిద్ది, డినామినేటర్ లో ఎక్స్ వచ్చిద్ది. ఇలా గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, న్యూమరేటర్ ఆఫ్ పక్కన ఉన్నది డినామినేటర్ లో వేయాలి, ఈజ్ పక్కన ఉన్నది న్యూమరేటర్ లో వేయాలి, ఇంటూ 100. అదే కదా అడిగింది వాళ్ళు. ఫార్ములా యూజ్ చేసామా? నో, జస్ట్ వాళ్ళు చెప్పినట్లు వేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. చూడండి, వై ఎంత ఉంది 0.5, ఎక్స్ 2.5, పాయింట్ క్యాన్సిల్ అయిపోయింది. 5 1 జా 5, 5 జా 25, 1/5 20%. 1/5 మీన్స్ 20%. నేను క్లియర్గా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, చూసారా ప్రీవియస్ వీడియో అని. సో అసలు మిస్ చేయకండి, చూడండి. ఇప్పుడు నేను సాల్వ్ చేసిన క్వశ్చన్స్ మొత్తం ఒకే ఎగ్జామ్లో ఒకే పేపర్లో వచ్చినాయి. 10th December 2021. ఒక్క ఫార్ములా కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సింపుల్ స్టెప్స్లో అయిపోయింది. ఈజీగా క్యాలిక్యులేటివ్గా చేసుకోండి, మీకు మార్క్స్ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన 5 ప్యాటర్న్స్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చూడండి, క్లియర్గా ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటా వెళ్ళండి. A+B+C, A:B:C, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మొత్తం ఈజీగా చేసేయచ్చు. సో ఈ ప్యాటర్న్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతానే ఉన్నారు ప్రీవియస్ ఇయర్స్. నెక్స్ట్ ఫర్దర్గా కూడా రావచ్చు. నెక్స్ట్ రేపు జీడీలో ఒక్క క్వశ్చన్ ఈ ప్యాటర్న్లో వస్తే మాత్రం అస్సలు మిస్ చేయకండి, కంపల్సరిగా అటెంప్ట్ చేయాల్సిందే. ఈ క్వశ్చన్స్ అయితే అంత ఈజీగా ఉంటాయి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకా ఫర్దర్గా ఏ వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. 1 by 1 ఫర్దర్గా మెల్లగా చేస్తానే ఉంటాను. సో సీ యూ విత్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.